సార్ అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కొన్ని గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి సార్. అంటే ఈ పలానా హీరో ఈ సినిమా మిస్ చేసుకున్నాడు, ఆ సినిమా మిస్ చేసుకున్నాడని. అంటే అతడికొచ్చేసరికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఈ స్టోరీ విన్నారు. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారని గాసిప్పు. అది గాసిప్పేనా? నిజంగా ఆ టైంలో ఆయన ఏమైనా అప్రోచ్ అవ్వటం జరిగిందా? మీరు చెప్పండి. సో ఫస్టు అతడు సినిమా కథని పవన్ కళ్యాణ్ గారు విన్నారు అనేది సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో నడుస్తున్న నాకు అది తెలియదండి, గాసిప్పేనా? అది నాకు నిజమేనా? తెలీదు. డెఫినెట్గా నాకు తెలియదు అది. నాకు తెలిసినంత వరకు అది లేదు. మరి తర్వాత వచ్చి పుట్టించిన మాట ఏమో నాకు తెలియదు. కానీ ఈయన చాలా కథలు ఉంటాయి. శోభన్ బాబు గారిని ఈ సినిమా ఇది పొట్టేలు పూర్ణమ సినిమాకి దేవర్ గారు అడిగారు, ఇట్లా పొట్టేలు పూర్ణమ అని ఒక సినిమా తీసాం, ఆ సినిమాలో మీరు వెయ్యాలి సినిమా అంటే, ఆయన సినిమా చూసో సినిమా కథ వినో నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఇది హీరోయిన్ ఇంపార్టెన్స్ సినిమా వద్దు అన్నాడు. అనుకోకుండా అది నాకు వచ్చింది, పెద్ద హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది అది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడే మహేష్ బాబుతో అనేటువంటిది కన్ఫామ్ చేసుకొని చెప్పారా, ముందు సబ్జెక్ట్ విన్న తర్వాత కన్ఫామ్ అయ్యారు? ముందు కథగానే చెప్పారు ఆయన. కథగా చెప్పిన తర్వాత ఎవరితో తీద్దాం అనుకున్నప్పుడు రకరకాల పేర్లు వచ్చిన మాట వాస్తవం. కానీ ఫైనల్గా మరి అప్కమింగ్ అప్పుడు చాలా మంచి, ఎందుకంటే కృష్ణ గారి అబ్బాయి అనేది ఒక ఇమేజ్, చైల్డ్ ఆర్టిస్ట్గా దగ్గర నుంచి అద్భుతంగా చేసిన ఎక్స్పీరియన్సు, తర్వాత అప్పటికి కొన్ని సినిమాలు మంచి హిట్ సినిమాలు వచ్చినాయి కొన్ని. ఇవన్నిటితో చూసుకొని సినిమా బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ సినిమా అవుతుంది కాబట్టి మహేష్ బాబుని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన మేము అందరం కలిసి కూర్చొని అనుకొని ఆ విధంగా మహేష్ బాబుని వెంటనే దొరికినాయండి డేట్లో అప్పుడు? వెంటనే ఇచ్చారు. అంటే అడ్వాన్స్గా ఈయన ఆ సినిమా చేసి వస్తానన్నారు కదా, అందుకని ముందే అడ్వాన్స్ కంటే ఒక 2 months బిఫోర్ అంతే. జితేంద్ర, నెక్స్ట్ మహేష్ బాబు సినిమా రీమేక్ అంటూ చేస్తే ఏ సినిమా టేకప్ చేస్తారు? రీ రిలీజ్ అంటే అతిథియా? రెడీలో ఉన్నారా? అది కూడా రెడీగా ఉంది. రేపు కృష్ణ గారి జయంతికి. ఓహో, వెరీ గుడ్. అతని సినిమా చూసా, చాలా బాగుందని చెప్పారు ఆయన. చాలా అసలు ఆయన అంటే మీ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అవటం మూలంగా ఎప్పుడు ఏది వచ్చినా బాగుందంటే చాలా బాగుందని. ఇది కూడా ఇందాక ఇద్దరి గురించి వచ్చింది కదా, ఇద్దరు ఇట్లాగ ట్రైలర్ రిలీజ్ చేశాం ముందు. ట్రైలర్ చూసిన రోజునే ఫోన్ చేశారు, మురళీమోహన్ చాలా చాలా బాగుంది ఈ సినిమా, పెద్ద హిట్ అవుద్ది అని. తర్వాత పెద్ద ఫ్లాప్ అయింది అది. తర్వాత ఆయన అన్నాడు, సినిమాని అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ముక్కలు చేశారు, కంటిన్యూటీ లేకుండా అయిపోయింది, అందుకని సక్సెస్ అవ్వలేదు, బట్ వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్పాడు ఆయన కూడా. సార్ మురళీమోహన్ గారు సార్, నమస్కారం సార్. సార్ అంటే మీరు చాలాసార్లు అన్నారు చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు ఆడాలి అని మీరు అన్నారు. కలేజా రీ రిలీజ్ చూసుకుంటే ఒక 4-5 ఫిలిమ్స్ వచ్చాయి. సో కలేజా రీ రిలీజ్కి ఆ ఓవర్లాప్లో ఈ సినిమాలు కూడా పెద్దగా తెలియలేదన్నారు. అండ్ అతడా కూడా వస్తుంది అంటే ఆ రోజు పెద్ద సినిమా భైరవ అని కానీ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, కలేజా వల్ల మా సినిమా ఆడలేదని. సో అంటే ఇప్పుడు మళ్ళీ పెద్ద హీరోలతో ఇలా రీ రిలీజులు రావడం వల్ల చిన్న సినిమాలు అనేవి కొంచెం వెనక్కి వెళ్తున్నాయి అని అంటున్నారు, ఏమంటారు? అంటే మీరు అనుకున్న ఎక్కువ రావట్లేదు కదా, ఎన్ని వచ్చాయి చెప్పండి. ఇప్పుడు దాకా రిలీజ్కి వచ్చిన సినిమాలు ఎన్ని ఉంటాయి? ఓ 10 ఉంటాయా, ఒక 20 ఉంటాయా, అంతే కదా. అంటే అతడు సినిమా అంతకుముందు అసలు ఎన్నిసార్లు చూసినా తరివి తెలియలేదు. అయితే ఈ సినిమా మెయిన్ అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలుగా చాలా సినిమాలు వచ్చినాయి, అవి కూడా సక్సెస్ అయినా కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వచ్చినాయి. ఆ కోవకు చెందిన సినిమాగా ఇది అప్పట్లో చెప్పుకునేవారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడెడ్ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని మూలంగా కొంతమంది చూశారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును. కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమానా, అబ్బో ఎంత బాగుందో, కామెడీ బాగుంది, ఇప్పటికి చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, ఏమంటే టీవీలో ఇప్పటికి వస్తున్నా కూడా మళ్ళీ చూస్తామండి మేము, అంత ఇంట్రెస్టెడ్ని అన్నారు. మరి అలాంటి సినిమాని ఇవాళ అప్గ్రేడ్ చేసి ఇవాళ టెక్నాలజీకి సరిపడగా దీనిని ఇది చేసి రిలీజ్ చేస్తున్నది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా ఉన్నట్టు దాదాపు 1 year నుంచి అడుగుతున్నారు, లేదండి మేము బాగా చేస్తామండి, ఆల్రెడీ ఈ సినిమాలు చేసామండి అది చెప్పి అడిగితే, సరే మన జిల్లా వాళ్ళు అని చెప్పి ఒక ఆత్మీయతతో కానీ డెఫినెట్గా ఇచ్చాం.
మీరు చాలా సినిమాలకి నాకు తెలిసి కొన్ని సినిమాలకి రేట్ని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు అయితే చాలా సినిమాలకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో టాక్ ఉండేది. మన మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ కూడా తీసుకున్న రిమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చారని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదండి. డెఫినెట్గా అది నష్టపోయినడితే తిరిగి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అస్సలు ఎవరో నష్టపోలేదు. కొనుక్కున్న వాళ్ళందరూ కూడా బాగానే సాటిస్ఫై అయ్యారు. సరే, మహేష్ బాబు గారు మెయిన్ ఇప్పుడున్న రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా మొన్న కలేజా సినిమా అసలు డిజాస్టర్ అయిన సినిమా, అప్పుడు ఎవడో చూడని సినిమా రిలీజ్లో కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది. ఇందాక ఆయన కూడా చెప్పారు. సో ఈ వరవడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరవడి గురించి? అంటే ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడటమే సినిమా చూడాలంటే. మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు రైట్స్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 వీక్స్లోనే సినిమా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 ఆడింది, 300 ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకునేవాళ్ళం. ఇవాళ ఆ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ 3 డేస్లో ఎంత వస్తుందో కలెక్షన్, మెయిన్ కలెక్షన్ అదే. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగు, కలెక్షన్, అది వేరే విషయం అయినా ఇప్పటికీ కూడా. ఇవాళ టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూశారు కాబట్టి బిగ్ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ. ఇప్పుడు మనలాంటి వాళ్ళు, మన ఏజ్ గ్రూప్, మనం చూసి దాని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ రీరిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రీరిలీజ్ సినిమాలే ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేరింగ్ హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది, కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి. ఇవాళ చాలా సినిమాలకి థియేటర్కి రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగటం ఒకటైతే, ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా పెరిగిపోవటం ఒకటైతే, థియేటర్కి వెళ్ళిన తర్వాత సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కారు స్టాండ్ కానీ వాటికి బోర్డు అంత డబ్బులు కట్టడం ఒక పక్కనైతే, ఇంటర్వెల్ వచ్చినప్పటికి పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో, ఇంకోటి కాఫీ కావాలనో, కూల్ డ్రింక్ కావాలనో, పెప్సీ కావాలనో అడుగుతూ ఉంటారు. అతడు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, కానీ భవిష్యత్తులో మరి అతడు పార్ట్ 2 ఏమన్నా చేస్తే ఎవరితో చేస్తారు? ఏమన్నా ఒకవేళ పార్ట్ 2 తీస్తే డెఫినెట్గా మళ్ళీ అదే డైరెక్టర్, అదే హీరోయే తప్ప ఇంకొకళ్ళు మారిస్తే జనం ఒప్పుకోరు అసలు. అందుకని డెఫినెట్గా మరి హీరో గారు, త్రివిక్రమ్ గారు కనుక డేట్లు ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% జైబరి నిర్మిస్తుంది అది పార్ట్ 2. ఎందుకంటే అది చాలా ఉంది నెక్స్ట్ చేయటానికి కూడా. అందుకే అప్పట్లో కాకపోతే ఏంటంటే 2 సినిమాలుగా యాక్షన్ సినిమాలు పార్ట్ 2, పార్ట్ 3 లేవు కాబట్టి అప్పుడు అంతటితో ఆగిపోయింది అది. బట్ తీస్తే ఇప్పుడు కూడా బోల్డ్ మంచి సబ్జెక్ట్ అవుద్ది, ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అవుద్ది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి రేపు వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మొట్టమొదటి సినిమాగా మా సినిమాతోనే చేద్దామని అనుకున్నాం. ఒరిజినల్గా ఆయన రైటర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సందర్భంలో ఒకరోజు నేను, కిషోర్ గారు ఇద్దరు కలిసి కూర్చొని త్రివిక్రమ్ గారి మంచి సబ్జెక్ట్స్ తయారు చేశారు. ఆయన అన్ని హిట్స్ అయినాయి. ఆయన్నే మనం డైరెక్టర్గా పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది కదా అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయనకి కబురు చేసాం. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి సార్, డైరెక్షన్ కూడా మీరే చేద్దరు కానీ మా సినిమా చేయాలి, కథ చెప్పండి అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు. నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చానండి ఫస్ట్ సినిమా వాళ్ళకి చేస్తానని. వాళ్ళకి చేసేసేది ఆల్రెడీ రెడీ అయిపోయింది, సబ్జెక్టు అవన్నీ కూడా క్యాస్టింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ అయినాయి. వాళ్ళు చేసేసేది అవ్వగానే ఇమ్మీడియట్గా మంది వచ్చేస్తానండి అంటే సరే ఓకే అండి అన్నాం. అన్న తర్వాత ఒకరోజు కథ చెప్పడానికి ఆయన వచ్చారు. ఆఫీస్లో నేను, కిషోర్ గారు, ఆయన త్రివిక్రమ్ గారు, మేము ముగ్గురమే కూర్చొని ఉన్నాం. సరే సార్ ఫోన్లో ఇవన్నీ ఆఫ్ చేసేయండి సార్, కాన్సన్ట్రేటెడ్గా వినండి అన్నారు. సరే అన్నాం. మీరు చెప్తే నమ్మరు, 3 hours చెప్పారండి కదా. అంటే ఎవ్రీ షార్ట్ టు షార్ట్, బిట్ టు బిట్ అంతా కూడా A to Z
కంటే కథ వింటే మాకు సినిమా అంతా కూడా ఎదురుకుండా కనపడిందనే ఫీలింగ్ ఇచ్చింది మాకు అందరికీ. తర్వాత ఎలా ఉందండి అన్నారు. ఎక్సలెంట్గా ఉంది సార్, చాలా బాగుంది. మీరు ఏమనుకోకపోతే నాకు చిన్నగా ఒక ఫీలింగ్ వచ్చింది, అది చెప్తారండి అన్న. చెప్పండి అన్నారు. మనం ఆ రోజుల్లో పాత సినిమాల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు, 100% సుగుణవంతుడు అనేటట్టుగా మనం ఉండే మన సినిమాలన్నీ కూడా. అయితే అప్పుడు ట్రెండ్ మారుతున్న టైంలో హీరో క్యారెక్టర్ కూడా కొంత నెగిటివ్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీంట్లో పెడితే నేను అది అన్నా. కొంచెం ఆ బిగినింగ్ పార్ట్ కొంచెం నెగిటివ్గా ఉందండి క్యారెక్టరు హీరోని అని అంటే అప్పుడు ఆయన అన్నారు, త్రివిక్రమ్ గారు, ఇది ఇవాళ రోజున ట్రెండ్ ఇదండి. ఇవాళ ఇంగ్లీష్ పిక్చర్స్ మీరు చూడండి, లేకపోతే హిందీ సినిమాలు చూడండి, ఏ సినిమాలు చూసుకున్నా కొంత యాంటీ క్యారెక్టర్ ఉంటేనే జనం కూడా లైక్ చేస్తున్నారు. మీరు చూడండి అన్నారు. అప్పుడు మా బ్రదర్ కిషోర్ గారు, అవునన్నయ్య అలాగే చేద్దాం మనం, దాంట్లో ఏమీ మార్చక్కర్లేదండి, ఒక్క అక్షరం కూడా మార్చక్కర్లేదు, మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాని ఏమనుకున్నారో దాని ప్రకారమే చేయండి, మేమెవరం కూడా ఇంటర్ఫీర్ అవ్వం అని చెప్పటం, ఆ బాధ్యత ఆయన నెత్తి మీద పెట్టడం మూలంగా సినిమా చాలా అద్భుతంగా చేశారు. అయితే అప్పుడు ఆ స్టూడియోలో మా సైట్స్ ఉంటే ఆ సైట్స్లో ఒక హౌస్ సెట్ కావాలండి అని చెప్పి డైరెక్టర్ గారు అడిగారు. ఈ విధంగా హౌస్ సెట్ ఒకటి, ఓ మంచి రిచ్ హౌస్, పెద్ద హౌస్ కావాలండి. ఆ హౌస్ని మేము సెట్ వేసాం బ్రహ్మాండంగా. అది చూసి అందరూ బాగుందన్నారు, అందులో సెలెక్ట్ చేసాం. ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 90% దాంట్లోనే ఉంటుంది, మిగిలింది అవుట్డోర్లో ఉంటుంది అనుకోండి, పాటలు అవన్నీ అవుట్డోర్. ఆ సినిమా తీసిన తర్వాత అప్పుడు చాలామంది ఏమండి ఈ సెట్ తీయబాకండి సార్, చాలా బాగుంది, ఇంకా చాలా సినిమా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అడగటం, వాళ్ళందరూ కూడా తీసుకోవటం కూడా జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ హౌస్ని ఇలాగే ఉంచి ఇక్కడ మన సైట్ కూడా ఉంది కాబట్టి ఇదివరకు కేఎస్ రామారావు గారిది గార్డెన్ సిటీ లాగా మనం కూడా ఒక షూటింగ్ ఇది స్పాట్ చేసి మిగిలిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం కట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనలు రావటం, చేద్దామని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డు ఈ సైట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది.